క్వాలిఫైర్ టు పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. పంజాబ్ కింగ్స్ అయితే ఎంఐని ఘోరంగా మామూలుగా కాదు భయ్య, జబర్దస్త్ ఓడించింది. దాంట్లో సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్ అబ్బా ఏమైనా నాకు అసలు 15 balls లో 19 runs ఉన్నప్పుడు శ్రేయస్ అయ్యర్ తర్వాత నుంచి వచ్చిండు చూడు, సిక్స్లు కొడతా ఉన్న చూడు, ప్రతి ఒక్క సిక్స్ కూడా చాలా పెద్ద హిట్. ప్రతి ఒక్క సిక్స్ కొడతా ఉంటే మాత్రం ఎంఐ ఫ్యాన్స్ లో ఇట్లా ముఖంలో భయం చూస్తా ఉంటే మాత్రం నాకైతే ఫస్ట్ చాలా హ్యాపీ చేసింది భయ. ఎందుకు హ్యాపీ చేసింది ఎంఐ ఫ్యాన్స్ చూస్తే అని అనుకుంటే మీరు మాత్రం నా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. నా వీడియో చూసిన తర్వాత మీరే లైక్ చేస్తారు, కామెంట్ కూడా చేస్తారు. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు నా ఛానల్ ని. అండ్ ఇంకెందుకు ఆలస్యం భయ్య, చాలా ఉంది మాట్లాడుకునేది. ఎందుకంటే ఎంఐ వాళ్ళు చాలా మిస్టేక్స్ చేసిర్రు, వాళ్ళు ఓడిపోవడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. అండ్ పంజాబ్ కింగ్స్ గెలవడానికి కూడా కొన్ని మిస్టేక్స్ వాళ్ళు చేసినవన్నీ వాళ్ళు గెలవడానికి రీజన్ మాత్రం ఓన్లీ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వల్లనే పంజాబ్ కింగ్స్ అయితే నేను మ్యాచ్ అయితే గెలిచింది. అండ్ దాని గురించి మనం మాట్లాడదాం, చాలా ఉంది మాట్లాడేది. మరి ఇంకెందుకు ఆలస్యం భయ్య, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ ని కానీ ఓపెన్ చేసి నా వీడియో కానీ చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా కింద, ఆ సబ్స్క్రైబ్ కొట్టండి. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా అంటే నాకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. నా వీడియో చూస్తే మీకు ఏమైనా యూస్ఫుల్ కనిపిస్తే, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కనిపిస్తే, మీరు ఏమైనా ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అయితే మాత్రమే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కూడా చేయండి. అండ్ ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోతాం అయ్యా. క్వాలిఫైర్ 2 లో మాత్రం పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అసలు మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంలోనే వర్షం పడ్డది. వర్షం పడుతుంది అయిపోతుంది, పడుతుంది ఆగిపోతుంది, పడుతుంది ఆగిపోతుంది. ఇదేంది భయ్యా, మ్యాచ్ జరుగుతుందా జరగదా? ఒకవేళ వర్షం పడి మ్యాచ్ కనుక రద్దు అయితే మాత్రం పంజాబ్ కింగ్స్ అయితే డైరెక్ట్ గా ఫైనల్ లోకి వెళ్ళిపోతారు. కానీ ఏ క్రికెట్ ఫ్యాన్స్ అయినా కానీ ఎవరు అది కోరుకోరు. ఎందుకంటే వితౌట్ ఏ మ్యాచ్ ఏ టీం అయినా సరే, అది ముంబై కానీ పంజాబ్ కింగ్స్ కానీ డైరెక్ట్ గా మ్యాచ్ ఆడకుండా ఫైనల్ కి వెళ్తుర్రంటే ఎవరు యాక్సెప్ట్ చేయలేం, ఎవరికి కూడా అంత మంచిగా అనిపించదు. అది అసలు 100% కరెక్టే కాదు. కానీ ఎప్పుడైతే వర్షం స్టాప్ అయిందో అక్కడ నుంచి చూడండి, ఇంకా మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది భయ్య. ఆల్మోస్ట్ 20 overs, కాకపోతే 11:30 11:40 అట్లా మ్యాచ్ అయిపోయేది. ఆల్మోస్ట్ 1:30 1:40 అయితే అయిపోయింది టైం. అప్పటి వరకు కూడా నువ్వు 1:30 1:40 కాదు, నువ్వు 2-3 గంటలకు మ్యాచ్ అయిపోయినా సరే కానీ క్రికెట్ ఫ్యాన్స్ తెల్లారిందాక మొత్తం చూస్తూనే ఉంటారు. అలాంటి ఫ్యాన్స్ ఉన్నారు క్రికెట్ కి కానీ, ఐపీఎల్ కానీ, ఏ దానికైనా, ఏ స్పోర్ట్స్ కైనా కానీ అంత మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఖచ్చితంగా అందరూ మంచిగా నిన్న మ్యాచ్ అయితే ఎంజాయ్ చేసి ఉంటారు భయ్య. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి అయితే బౌలింగ్ తీసుకుంది కదా, దాని తర్వాత ముంబై ఇండియన్స్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చారు. దాంట్లో మాత్రం 203 runs చేసారు ముంబై ఇండియన్స్. ఇక్కడ ఒకటి చూడండి, అహ్మదాబాద్ లో ముంబై ఇండియన్స్ అసలు ఎప్పుడు గెలవలేదు. అండ్ ఇంకోటి 200 కంటే ఎక్కువ స్కోర్ కొట్టిందంటే ముంబై ఎప్పుడు ఓడిపోలేదు. 203 runs చేసారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు, ఎందుకంటే ఆ రన్స్ తోని చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. 203 runs అనేది అంత ఈజీ చేసేం కాదు. అండ్ అక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ముంబై ఇండియన్స్ లో. 203 runs కొట్టంగానే ఎంఐ ఫ్యాన్స్ అందరూ మస్తు హ్యాపీ ఫీల్ అయి ఉంటారు, మస్తు మ్యాచ్ మొత్తం మనదే అనుకుంటారు. ఇక ఆర్సీ బౌలర్కు ట్రోలింగ్ చేసేదాము, ఆర్సీ బౌలర్ని తిట్టేదాము, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ స్టార్ట్స్ లో కానీ ఆర్సీ బౌలర్ పడిపోదాం అన్నట్టుగా వాళ్ళు మంచి ప్లానింగ్ అయితే చేసి ఉంటారు. ఇట్లా ఎందుకంటున్నాయంటే చాలా మంది కూడా ఎంఐ ప్లేఆఫ్స్ కి వచ్చింది, ఎంఐ ప్లేయర్స్ కి వచ్చింది అని అంటే ఆర్సీబీ ఫైనల్ పోయింది కదా, ఆల్రెడీ తెలిసిన విషయం. ఎంఐ లాస్ట్ మ్యాచ్ గెలిచింది, ఈ మ్యాచ్ కూడా గెలుస్తుంది. ఆర్సీబీ ఎంఐ ఉందనుకో, ఎంఐ ఖచ్చితంగా గెలుస్తుంది. ఆర్సీబీలో చూస్తే జాలి ఇస్తున్నది భయ. ఆర్సీబీలో అసలు ఏందో కలగంటున్నారు, వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తున్నది. ఎంఐ కనుక ఫైనల్ కి వచ్చిందంటే ఖచ్చితంగా ఎంఐ మ్యాచ్ వాళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పేసి చాలా మంది ట్రోల్ కూడా చేసారు. చాలా మంది కూడా అన్నారు, అరే ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ ఒక్కసారి ఫైనల్లో ఆర్సీబీ కప్పు కొట్టిన తర్వాత, మ్యాచ్ గెలిచిన తర్వాత ఒక్కొక్కడికి మామూలుగా ఉండదు. అప్పుడే చూపిస్తాం. అప్పటి వరకు అయితే మా నోర్లు అనేది మేము మా కంట్రోల్లోనే ఉంటాం. మీరేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయడము, దాన్ని బట్టి మేము కూడా అదే ఫాలో కావడం, అది ఆ క్యారెక్టర్ కాదు మాది. ఒక్కసారి మేము అనుకున్న లక్ష్యం మేము సాధించినామా, అక్కడికి మేము రీచ్ అయినామా, దాని తర్వాత మా నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా మీకు ఒక్కొక్కరికి ఇక్కడ టచ్ అయ్యేలా ఉంటుంది. ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇస్తున్నా. అండ్ ఎంఐ ఫ్యాన్స్ అనే కాదు, ఏ
టీమ్ ఫ్యాన్స్ అయినా కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి భయ్య, ఆర్సీబీని ఎందుకు అంత టార్గెట్ చేస్తారు భయ్య నాకు అర్థం కాదు. విరాట్ కోహ్లీ ఎంత మంచి ప్లేయర్, కింగ్ కోహ్లీ 18 ఇయర్స్ నుంచి కష్టపడుతూనే ఉన్నాడు. అండ్ ఈసారి ఫైనల్కి వెళ్ళారు. ఈసారి అయినా కనీసం కప్పు కొడితే బాగుండు అని అనుకోవచ్చు కదా పాజిటివ్ గా. ఏమొచ్చిందిరా భయ్య మీకు నాకు అర్థం కాదు కానీ ఏమొస్తుంది చెప్పు. సరే ఈ టాపిక్ పక్కా పెట్టేసి దాని తర్వాత ఈ మ్యాచ్ అయిపోయిన ఈ నెక్స్ట్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం మంచిగా చాలా క్లారిటీగా మాట్లాడదాం అప్పుడు. అండ్ ఇవాళ కంటెంట్ గురించి మనం మాట్లాడితే ఎంఐలు 203 రన్స్ చేసారు. దాంట్లో జానీ బేర్స్టో మంచి పార్ట్నర్షిప్ ఇచ్చిండు. అండ్ దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వీళ్ళిద్దరి మధ్యలో మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఆయన 40 ఈయన 40 అయితే కొట్టిరు. సూర్యకుమార్ యాదవ్ కూడా 40+ రన్స్ చేసిండు. అండ్ ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ నిజంగా ఫస్ట్ మ్యాచ్ నుంచి ఈ మ్యాచ్ వరకు కూడా చాలా చాలా మంచిగా ఆడిండు. ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా రన్స్ కొట్టిండు సూర్యకుమార్ యాదవ్. అండ్ మ్యాచ్ అయిపోయినాక, మ్యాచ్ ఓడిపోయినాక హార్దిక్ పాండ్యా అండ్ సూర్యకుమార్ యాదవ్ ఫేస్ లో మనం ఆ కళ్ళల్లో మనం వాటర్ చూస్తాం. ఎందుకంటే ఎంత కష్టపడి ఆడారు, ఎంత కసితో ఆడారు. ఖచ్చితంగా ఈసారి మేము ఫైనల్కి వెళ్ళి కప్పు కొట్టాలన్న ఆ థాట్ తో వాళ్ళు ఆడారు కాబట్టి, అంత కష్టపడ్డారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మ్యాచ్లు ఓడిపోయినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ అనేది బయటకు వస్తుంది. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ అండ్ హార్దిక్ పాండ్యా వాళ్ళ ఉన్న డగౌట్ లో మొత్తం చాలా మంది కూడా వాళ్ళ ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయినాయి. అండ్ వీళ్ళిద్దరు ఫేస్లలో మాత్రం వాటర్ కూడా వచ్చేసినాయి. అండ్ 203 రన్స్ చేసినాక చేసింగ్ లోకి వచ్చినప్పుడు పంజాబ్ కింగ్స్ 203 రన్స్ అంటే ముంబై ఇండియన్స్ కున్న బౌలింగ్ లైనప్ కి చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ పవర్ ప్లేలో వికెట్లు కనుక పోయినాయి అనుకో అప్పుడు చాలా కష్టం అయిపోతుంది. కానీ ఇక్కడ జరిగింది అదే, ముంబై ఇండియన్స్ ఫస్ట్ పవర్ ప్లేలో వికెట్లు తీసిర్రు. ప్రభ్సిమ్రాన్ సింగ్ వికెట్ తీసారు. అండ్ ప్రియాంక్ సారే కూడా అవుట్ అయిపోయిండు. దాని తర్వాత జోష్ ఇంగ్లీష్ బుమ్రాని 20 ఓవర్ రన్స్ ఒక ఓవర్ కొట్టిండు చూడు ఫస్ట్ ఓవరే. అక్కడ రిమైనింగ్ బౌలర్స్ లో కూడా దడబుట్టేసింది భయ. ఆ విధంగా కొట్టిండు బుమ్రాని అయితే నిజంగా. జస్ప్రీత్ బుమ్రాని 20 రన్స్ కొట్టిండు ఫస్ట్ ఓవర్ లో. అక్కడ మిగతా బౌలర్లు కూడా కొంచెం వాళ్ళు స్లో డౌన్ అయిపోయారు. కాకపోతే అశ్వని కుమార్ ఏమైనా బౌలింగ్ చేసిండ, జబర్దస్త్ బౌలింగ్ చేసిండు. కాకపోతే అశ్వని కుమార్ లాస్ట్ ఓవర్ లో శ్రేయస్ కొట్టిన 6ల గురించి మనం తర్వాత మాట్లాడదాం. 203 రన్స్ కి 204 రన్స్ కి చేసింగ్ వచ్చినప్పుడు ప్రభ్సిమ్రాన్ సింగ్ అవుట్ అయిపోయిండు. ప్రియాంక్ సారియా మంచిగా ఆడుతున్నప్పుడు అవుట్ అయిపోయిండు. అండ్ జోష్ ఇంగ్లీష్ కూడా మంచిగా ఆడుతున్నప్పుడు అవుట్ అయిపోయిండు హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో. అండ్ దాని తర్వాత శ్రేయస్ అయ్యర్, నేహల్ వధేరా. అండ్ ఇక్కడ చూడండి నేహల్ వధేరా కూడా మంచి క్యాచ్, ట్రెంట్ బౌల్డ్ మిస్ చేసిండు హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తున్నప్పుడు. అక్కడ నుంచి మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది. అక్కడ నుంచి ఇంకా వికెట్ పడలేదు. దాని తర్వాత మళ్ళీ నేహల్ వధేరా వికెట్ పడ్డది. దాని తర్వాత శశాంక్ సింగ్ వచ్చిండు. శశాంక్ సింగ్ రన్అట్ అయిపోయి నిజంగా అసలు అంత లేజీ రన్ ఎవరైనా చేస్తారా? మనం మ్యాచ్ భయ్యా, మ్యాచ్ గెలిచి ఫైనల్కి వెళ్ళాలన్నప్పుడు ఎంత కసి ఉండాలి, ఆ కసి శశాంక్ సింగ్ లో కనిపించలేదు. అందుకే మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా శ్రేయస్ అయ్యర్ శశాంక్ సింగ్ ని ఏదో అంటాడు, సీరియస్ గానే అంటాడు. దానికి సెకండ్ కూడా అయ్యాడు శశాంక్ సింగ్. బట్ ఇవన్నీ కామనే, గేమ్ అన్నప్పుడు ఇవన్నీ కామనే జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనం ఎంఐ చేసిన మిస్టేక్స్ ఏంది, హార్దిక్ పాండ్యా చేసిన మిస్టేక్స్ ఏంది అంటే నాకు అనిపించింది మాత్రం చెప్తాను. నేనేం పెద్ద అది కాదు కానీ నాకు అనిపించింది నేను చెప్తా. మీకు ఏమైనా కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ మంచిగానే చేసిండు, మంచిగా చేయలే అని కాదు కానీ జస్ప్రీత్ బుమ్రా ఎప్పుడైతే 4 ఓవర్స్ వేసి ఒక వికెట్ కూడా తీయకుండా 40 రన్స్ ఇచ్చిందంటే అప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు మ్యాచ్ మొత్తం అయిపోతుంది. ఇంకా మీ అమ్మాయి వదిలేయాల్సిందే. ఇంకా మ్యాచ్ మొత్తం పంజాబ్ గెలిచేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా మెయిన్ బౌలర్ ముంబై ఇండియన్స్ కి. జస్ప్రీత్ బుమ్రా ఓవర్ లోనే 40 రన్స్ కొడితే ఇంకెట్లా చెప్పు, 4 ఓవర్స్ లో 40 రన్స్ కొడితే ఇంకెట్లా లేకపోతే అలా కష్టం అయిపోతుంది. అండ్ మిచెల్ శాంట్నర్ మంచిగా వేసిండు. 2 ఓవర్లో 15 రన్స్ మాత్రమే ఇచ్చిండు. మిచెల్ శాంట్నర్ కి 4 ఓవర్స్ ఇయలేకపోయిండు హార్దిక్ పాండ్యా. ఇది ఒక మిస్టేక్. అండ్ బోల్ట్ కూడా క్యాచ్ మిస్ చేసిండు. అక్కడ నుంచి మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది దాని తర్వాత కూడా. అండ్ శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్ లో ఉండడం నిజంగా ఈ అమ్మాయికి బిగ్ లాస్. నిన్న మ్యాచ్ మొత్తం లాస్ అయిపోయారు ఓన్లీ శ్రేయస్ అయ్యర్ వల్ల. ఒక్క శ్రేయస్ అయ్యర్ వికెట్ కనుక తీసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎంఐ గేమ్ అయితే ఉండే. అక్కడ జస్ప్రీత్ బుమ్రా వేస్తున్న బౌలింగ్ లో యార్కర్లు వేసినా కానీ బౌండరీ కొట్టిండు శ్రేయస్ అయ్యర్. తెలివితో ఆడిండు. అలాంటి సిచ్యువేషన్ లో ఎవరైనా కానీ మంచి గట్టి కొడదామని అనుకుంటారు కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం మంచి మైండ్ గేమ్ ఆడిండు. యార్కర్ అని కూడా బౌండరీలు కొట్టిందంటే అర్థం చేసుకోండి. యార్కర్లనే బౌండరీలు కొట్టినప్పుడు నువ్వు షార్ట్ బాల్ వేస్తావా, లేకపోతే హైట్ వేస్తావా, లేకపోతే ఏం వేస్తావు? యార్కర్లు వేస్తావా? నువ్వు ఏ బాల్ వేసినా కానీ 6లో కొట్టిండు శ్రేయస్ అయ్యర్ అయితే. అసలు అశ్విని కుమార్ బౌలింగ్ లో
అంటే ఆల్మోస్ట్ 18 ఓవర్స్ అయిపోయినాయి. 12 balls లో 23 runs కావాలి. అక్కడ హార్దిక్ పాండ్యా వేసి ఉంటే బాగుంటుండే 19 ఓవర్. కానీ హార్దిక్ పాండ్యా ఏం ఆలోచించిందంటే అశ్విని కుమార్ మంచిగా చేస్తున్నాడు కదా, అశ్విని కుమార్ కి ఇచ్చేసి లాస్ట్ ఓవర్ లో కనీసం 10-9 రన్నులు ఉన్నా కానీ నేను డిఫెండ్ చేసుకుంటా అనుకుండేమో హార్దిక్ పాండ్యా. అక్కడ అశ్విన్ కుమార్ కి ఇచ్చింది కదా, శ్రేయస్ అయ్యర్ 4 సిక్స్లు కొట్టి పడేసి మ్యాచ్ అయితే విన్ చేయించింది భయ్య. 19 ఓవర్ లోనే 207 runs అయితే కొట్టిర్రు. శ్రేయస్ అయ్యర్, సర్పంచ్ ఆఫ్ శ్రేయస్ అయ్యర్ మాత్రం ఆన్ ది ఫైర్. నిజంగా లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఓడిపోయినప్పుడు చెప్పిండు, మేము ఓన్లీ బ్యాటిల్ మాత్రమే ఓడిపోయినాం, నాట్ ఏ వార్ అని చెప్పేసి అన్నాడు. అండ్ అదే విధంగా అదే మాట నిజంగా ప్రూవ్ చేసుకుంటూ ఈ మ్యాచ్ లో ఎంఐ తోటి పంజాబ్ వాళ్ళు కొట్టిన వాళ్ళందరూ డాన్లే భయ్యా. వాళ్ళు చిన్న అల్లాటప్ప టీంలేం కాదు, అసలు ఐపీఎల్ లోనే అల్లాటప్ప టీంలు ఏమి లేవు, అన్ని బిగ్ టీంలు. అలాంటిది ఎంఐ కూడా ఎంత బిగ్ టీం అందరూ తెలుసు. ఇలాంటి బిగ్ టీం ని ఇలాంటి క్వాలిఫైర్ 2 లో ఓడించడం అంటే అది మామూలు విషయం కాదు. శ్రేయస్ అయ్యర్ నిజంగా వాడే నాకు భయ్యా, నాకు అర్థం కాదు కానీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇప్పుడు మనం క్వాలిఫైర్ 2 అయిపోయింది. దీంట్లో పంజాబ్ కింగ్స్ అయితే ఆల్మోస్ట్ సెకండ్ టైం అయితే ఫైనల్ కి అయితే రీచ్ అయింది. ఫస్ట్ అయితే 2014 లో ఫైనల్ కి రీచ్ అయింది. అండ్ ఇప్పుడు 2 times అయితే రీచ్ అయింది. దాని తర్వాత మన ఆర్సీబీని కనుక మనం చూసుకుంటే 4 times ఈ 2025 లో, అండ్ 2009, 2011, 2016 ఈ 4 times మాత్రం ఫైనల్ కి అయితే రీచ్ అయింది. అండ్ ఇప్పుడు మనకు ఫైనల్ మ్యాచ్ June 3 నాడు, ట్యూస్డే నాడు అయితే జరగబోతుంది. కాబట్టి పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ. మరి మీకు ఏ టీం విన్ అవుతుంది, ఏ టీం అయితే కప్పు కొడుతుంది? ఎందుకంటే పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు 18 years నుంచి అసలు ఒక కప్పు కూడా రాలేదు. సేమ్ ఆర్సీబీ కూడా అదే విధంగా ఒక కప్పు కూడా రాలేదు. మరి ఈ టీంలలో ఏ టీం కప్పు కొడదాం అనుకుంటున్నారు, ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారు, ఏ టీం 2025 ఐపీఎల్ ఛాంపియన్స్ అవుతారు అని చెప్పేసి మీకు అనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి భయ్య. నాకైతే ఆర్సీబీ అనిపిస్తుంది. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో కనుక చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ మెయిన్ది ఇంకోటి ఉన్నది, ప్రో కబడ్డీ యాక్షన్ కూడా జరిగింది. దాన్ని కూడా మనం మిస్ ఏం చెయ్యం. ఈ ఐపీఎల్ ఫైనల్ అయిపోయినాక దాని గురించి కూడా మనం మెల్లగా మాట్లాడదాం, అన్ని ముచ్చట్లు. ఇవన్నీ కావాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క అప్డేట్ నా చేస్తే మీకు వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.